పాపం మీనాక్షి నటరాజన్ మేడం కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నది. పార్టీ కోసం పానం పెట్టి పని చేస్తున్నది. గాంధీ భావాలను మోసుకుంటా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని ఆరాట పడతా ఉన్నది. కానీ అదే కాంగ్రెస్ పార్టీలా ఎవలో తడిబట్టతోని గొంతు కోసినట్టు చేసిండ్రు. తన మీదున్న క్రిమినల్ కేసుల లిస్టు ఎలక్షన్ కమిషన్ కు పంపి రాజ్యసభకు పోకుండా ఆపిండ్రు. కప్పల తిరుగా ఆడ ఈడ దుంకుకుంటా కాంగ్రెస్ పార్టీలకు వచ్చినోళ్లే ఇట్లా చేసిండ్రని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం ఈ లీకు చేసిన గ్రీకు వీరుని ముచ్చట గురించే మాట్లాడుకున్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు పాత ముచ్చటనే కాసింత కొత్తగా చెప్తున్నాడు. ఈనుండ్రి. తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడ్డదా అన్న? ఇక్కడ నుంచి ఓడ ఇచ్చుండాలి కదా. కాంగ్రెస్ కుట్రనా పొట్టోడు కుట్రనా అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. అబ్బా సారు ఎంత మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప తిరుగా ఎన్నుపోటు వడిసే లీడర్లు ఎవరున్నారు? ఉంటే పొట్టోడు అని పేరు అయిన లీడర్ ఎవరు? ఇంతకు మీరన్న ఆ పొట్టోడు ఎవరు సారు అని ముంగటున్న విలేకరాన్ని అడిగితే ఏమంటున్నాడు చూడుండ్రి. మన ప్రియతమ ముఖ్యమంత్రి గురించి రేవంత్ రెడ్డి, అనుమూల రేవంత్ రెడ్డి. ఇంకా ఏమన్నా క్లారిటీగా అర్థమైందా? ఎవలను పొట్టోడని అన్ననో తెలిసిందా? ఇంకేమైనా డౌట్లున్నాయా అని ఇంటి పేరుతో సహా చెప్పి మన సీఎంనే అన్న అని బాగా జాప్తా చెప్తుండు. ఏంది ఎంపీ అరవింద్ సారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని పొట్టోడు పొడుగోడని అనొచ్చునా? రాజకీయాలు ఏమైనా కావచ్చు, పార్టీల నడమ ఎంత పగాయిన ఉండొచ్చు, కోపతాపాలు ఉండొచ్చు, గాని ఎత్తు రంగు రూపుల గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు కాదు సారు అని అంటుర్రు సోషల్ మీడియా పబ్లిక్. మీ మోడీ సార్ వచ్చి రేవంత్ రెడ్డి నువ్వు నాతో కలిసి పనిచేయి అని పార్టీలకు స్వాగతం పలికినట్టే మాట్లాడిండు. ఒకవేళ అదే నిజమై రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరితే అటు సీఎం సారుకు ఇటు మీకు మనసులో మెరమెర అనిపించదా అని అంటుర్రట మీ బీజేపీ పార్టీలే. అట్లా కాకున్నా మీరు చిన్న పదవిలేం లేరు, దేశానికి చట్టాలు చేసే పార్లమెంటు సభ్యులు, కాసింత పద్ధతిగా మాట్లాడలేదా సారు అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. అయినా సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన మాటల కింద అరవింద్ సార్ అన్నది చాలా తక్కువ అని ఇంకొంతమంది మాట్లాడుకుంటురట. ఏదేమైనా ఇట్లా మనిషిని బట్టి రూపుని బట్టి తిట్టుకుంటే రాజకీయాలు నిమ్మలంగా నడుస్తాయా సారు అని అడుగుతున్నారు. ఆరోగ్యకరమైన రాజకీయాలుంటే చూడాలని ఆశపడుతున్న తెలంగాణ జనాలు. సర్కార్ కొలువు కొట్టాలన్న ఆశతోని ఇల్లు ఊరు ఇడ్సబెట్టి పట్నం వచ్చి హాస్టల్ అన్నో కిరాయి రూమ్లలోనో వండుకుంటా కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కట్టి కడుపు కట్టుకొని మరి కష్టపడతా ఉంటారు నిరుద్యోగులు. ఓ పూట తిండి బంద్ చేసి అయినా కానీ అప్లికేషన్ ఫీజుకు పైసలు పక్కకు పెట్టుకుంటారు. అసొంటిది ఆ ఫీజులను కూడా పెంచి నిరుద్యోగుల్ని నిలువు దోపిడీ చేయాలని చూస్తున్నారు అనుకుంటా. వస్తున్న వార్తలలో నిజం ఎంత, అసలు ఫీజు ఎంత పెంచిర్రు, ఏం కథ, ఇంకెన్నడు కొలువు వస్తుందయ్యా నీకు? ఎన్నేళ్లు చదువుతావు, అయ్యవ మీద బతుకుతావు ఇంకా అనుకుంటా ఎవలెన్ని మాటలన్నా గాని పట్టించుకోకుండా సర్కార్ కొలువు కొడితే బతుకు బాగుపడుతుందన్న ఆశతోని పట్నం వచ్చి తెలందాకా పొద్దుందాకా అని తేడా లేకుండా కష్టపడుతుంటారు. అసొంటోళ్ళ తానికెళ్లి వందలకు వందలు వసూలు చేయాలన్న ఆపచ్చని ఏందో మరి. టీజీపీఎస్సీ పరీక్ష ఫీజును 200కెళ్లి ఒకటేసారి 1000 రూపాయలకు చేసిరట. ఈ నడుమ రిలీజ్ అయిన నోటిఫికేషన్ల అప్లికేషన్ ఫీజులు అమాంతం పెంచేసిరట. ఒకే తీరు కొలువులకు కూడా వేరు నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ప్రతి దరఖాస్తుకు ఫీజు కట్టవలసి వస్తుందని నారాజైతుర్రు. నమ్మకంతోని కొలువులు కొడదామని చదువుకునేటోళ్లు నిరుద్యోగులను నిలువు దోపిడీ చేసే కథ కాకుంటే ఏందిది అనుకుంటా గ్రూప్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్లు గుర్రు అంటుర్రు. మరి ఒక్కటేసారి గిట్లా ఫీజులు ఎట్లా పెంచుతారు అనుకుంటా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేసిరట. ఎంబటే విచారణ చేసి పెంచిన ఫీజులు తగ్గించేటట్టు ఆర్డర్లు ఇవ్వాలని ఫిర్యాదులో కోరిరట. కానీ ఇప్పటికే పడ్డ అన్ని నోటిఫికేషన్లు అప్లై చేసుకుంటా ఇంటికాంచి ప్రతి దానికి పైసలు అడగలేక ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎన్నడు కొలువు కొడతామో అన్న భయం ఉన్నా వెనకకు పోలేక కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి లేకున్నా జాబుల కోసం దండ్లాడుతున్న నిరుద్యోగుల తానికెళ్లి డబల్ ట్రిబుల్ రేట్ల పైసలు ఎట్లా వసూలు చేయబుద్ధి అవుతుంది అనుకుంటా అశోక్ నగర్ కాంచి అమీర్పేట్ దాంకున్న గ్రూప్ స్టూడెంట్లంతా గుస్సా అవుతురు. ఫీజులు తక్కువ చేస్తేనే మంచిది, లేకుంటే ముచ్చట వేరే ఉంటది అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు ఊడేస్తుర్రు. మరి ఫీజుల మ్యాటర్ మీద టీజీపీఎస్సీ వాళ్ళు ఏం చెప్తారనేది చూడాలిగా.